అందరూ మేము పార్టీ కార్యకర్తలు కూడా కలిసి చూస్తున్నాము. పవర్ కట్ అయింది, కొంచెం పవర్ ఆన్ చేయించారు. ఈరోజు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి చొప్పదండి నియోజకవర్గం, కొరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణకు చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ప్రాజెక్టుల పట్ల అన్యాయాలను, మరి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు, మన తెలంగాణ ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి తీరు, ఇప్పుడు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రను ఛేదించాలి, దాంట్లో ఉన్నటువంటి నగ్న సత్యాలను బయట తీయాలి. మరి 5 దశాబ్దాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరియక ఈ తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి పరిస్థితులలో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుంచి వలసలపై బతికినటువంటి పరిస్థితి నుంచి మరి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి, వలసలను వాపసు తెచ్చి, భూమికి బరువైనంత పంట నింపి, చెరువులు నింపి, కుంటలు నింపి, వాగులు నింపి, డ్యాములను నింపి, చెక్ డ్యాములను నింపినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఉంటే, మరి కాంగ్రెస్ రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్టుగా చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, వాగులు ఎండిపోయినాయి, వంకలు ఎండిపోయినాయి, రిజర్వాయర్లు ఎండిపోయినాయి. అన్నీ కూడా మళ్ళీ తిరిగి తెలంగాణ ఎడారిగా మారింది. దీనికి కారకులు ఎవరు? ఇవాళ కాళేశ్వరం దగ్గర దాదాపుగా మరి 98,000 క్యూసెక్ల నుండి 1,40,000 క్యూసెక్లు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మరి ఆ నీళ్లను తరలించి తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, ఎండిపోతున్న పంటలను, ఎండిపోతున్న ముదిరిపోతున్న నారులను కాపాడండి అని చెప్పి మరి ఇవాళ హరీష్ రావు గారు చాలా గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరి తుమ్మిడి గట్టు దగ్గర ఎందుకు నిర్మాణం చేయలేదు? ఆనాడు ఉన్నటువంటి ఇదే ఫడ్నవీస్, మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ముంబైలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, అయినా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాకుండా సముద్రం పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలను ఎండగట్టే దిశగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర, అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా కన్నెపల్లి ద్వారా మోటార్లను విడుదల చేసి గాయత్రి ద్వారా పంపడానికి, అదేవిధంగా మిడ్మానేరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మరి మల్లన్న సాగర్ ద్వారా తెలంగాణ ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా కేసీఆర్ గారు మరి బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కడితే, ఆ ప్రాజెక్టులు ఎవి కూడా పనిచేయకుండా చేసినటువంటి కుట్ర మరి కాంగ్రెస్ చేసింది. కనుక ఆ కుట్రలన్నీ ఛేదించడం కోసం ఇలా పవర్ ప్రజెంటేషన్ మరి హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ మంత్రి చేస్తూ ఉంటే మేమందరం చూస్తూ ఉన్నాం. ఆ దాంట్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ధవళేశ్వరం దగ్గర ఆనాడు సార్ అర్ధర్ కాటన్ కట్టినటువంటి దాని మీద కూడా బ్యారేజ్ చేయాలని ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా బంద్ చేశారు. మేము ఇది చూస్తూ ఉంటే అక్కడ హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే కరెంటు తీసేసారు. జగిత్యాల ఎస్సీ గారికి ఫోన్ చేసాం, 5 నిమిషాలు చూసినాం, 10 నిమిషాలు చూసినాం, 15 నిమిషాలు చూసినాం, 20 నిమిషాలు చూసిన తర్వాత మరి కరెంటు కేవలం హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చూడకుండా కాంగ్రెస్ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు మరి కరెంటు బంద్ చేయడం, మేమంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన మా చెల్లె ఇక్కడ సోదరమని జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఈ పలు నియోజకవర్గాల లీడర్లందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే మరి పోలీసు వాళ్ళు లేవండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎన్నో దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కరెంట్ ఎందుకు బంద్ చేసారో ఎస్సీ గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కృతంత్రాలు చేసినా మీ యొక్క ఇవి చెల్లవు. ఇవి కూడా మీరు ఏమో అనుకుంటున్నారు, పవర్ ప్రజెంటేషన్ జరిగేటప్పుడు కరెంట్ బంద్ చేస్తే చూడలేమనుకుంటున్నాం. కానీ మేమందరం కూడా సెల్ ఫోన్లలో హరీష్ రావు గారు చేస్తున్న ప్రజెంటేషన్ మా ప్రతి కార్యకర్త, మా నాయకులు అందరం కూడా
చూడడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలకు వివరిస్తాం. ప్రతి పల్లె గడప పోయి ఈ జరిగిన కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాన్ని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఎస్సీ గారు మీరు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేపు వచ్చేది మా ప్రభుత్వమే కనుక ఈ కాంగ్రెస్ ఈ కరెంటు కడిగేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం అనుకున్నారు. కానీ మేము సెల్ ఫోన్లలో చూసాం. మేము తప్పకుండా రానున్న ప్రభుత్వం మాదే. తప్పకుండా ఇటువంటి వాళ్ళ మీద నేను తప్పకుండా చర్యలు వస్తుందని చెప్పి చేస్తూ పోలీసులు కూడా మీరు దుందుడుకు చర్యలు మానండి. రాబోయే ప్రభుత్వం మాదే. మీరు మా మీద అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తాం. ప్రజలకు చెరువుకుంటాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ.